హలో, నా పేరు రమేష్ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ అండి. హాస్టల్లోనే అండి. నా నెంబర్ 9848478476. హలో హలో, కట్ అయింది. హలో, అవునండి, నా పేరు పూజానే. ఎంజీఐటి కాలేజ్లో BE ఫైనల్ ఇయర్. ఊరు కోదాడా. నాన్న స్కూల్ టీచర్. నా ఫోన్ నంబర్ 9848114845. అవునండి, 4845. కలగాని కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసు రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరింది, అది ఏమైంది. సారీ శ్వేత, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఈ రోజు నా బర్త్డే, తెలుసా నీకు? తెలుసు, అందుకే కదా వచ్చాను. నచ్చలేదంట్రా, దీన్ని పని పడలేదు దీనికి. ఓ సారీ. యు నో వాట్, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు డిస్కస్ ఐ గెస్. హే, నిన్ను కాదు, వేరే టెన్షన్లో. ఇట్స్ ఓకే. ఇంకా నా వల్ల కాదు, నేను వెయిట్ చేయలేను. నార్మల్ ఇలాంటి విషయాల్లో బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఇట్స్ అ రూల్. రూలా? నువ్వు చెప్తావా? ఏం చెప్పాలి? God. ఓకే, ఐల్ బ్రేక్ ద రూల్స్. తేజ, నువ్వంటే నా కాలేజ్ డేస్ నుంచి చాలా ఇష్టం. నేనంటే నీకు ఇష్టం అని కూడా నాకు తెలుసు. కాలేజ్ డేస్లో ప్రతిరోజు నీకోసం ఎదురు చూశాను, నువ్వు చెప్తావని. కానీ నువ్వు సడన్గా కనిపించకుండా వెళ్ళిపోయావు. ఎదురు చూశాను తేజ, ఎప్పటికైనా నువ్వు నా కోసం వస్తావని. ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా వెయిట్ చేస్తున్నాను. నేను అనుకునేదే నిజమైంది. నువ్వు నాకు మళ్ళీ కనిపించావు. ఇప్పుడైనా నాతో చెప్తావని అనుకున్నాను. ఐ డోంట్ నో యువర్ రీజన్. నువ్వు ఇంకా చెప్పలేదు. Teja, I love you. I want you in my life. Will you marry me? Teja, this is the last time I'm asking you. ప్రియే త్వదీయ సితమౌక్తిక మందస్మిత దరహసోజ్వలన్ముక్త మృదు మంజుల శరాగాత తప్త సుప్త మనంబున శత విద్యులతాద్యుతులు విరజిమ్మిన కమ్మని వేళ చల్లని మలయా నిలయములు మేని పులుకలు రేప మదకుంభ సమగణ గీంకృత కంఠంబు గద్గద ప్రాయమై వలకలేక పలికితే నా మనోభావన నీ నెనర్లు నా వనర్లు. I don't understand. Oh, I love you. I love you, Ra. I love you so much. ఆరేళ్ల తర్వాత ఒక వారం నుంచి ప్రియాతో మాట్లాడాలి. తను ఇంకా నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఐఎంఏ దేహరాదూన్లో ఉన్నాను. సడన్గా తిరిగి చూస్తే
నా కళ్ళ ముందర నడిచొస్తోంది. నా కోసం వచ్చింది డాడీ. అంత దూరం. దట్స్ ద మినిట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ డాడీ. నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇక్కడే నాకు పోస్టింగ్. రేపే హెలికాప్టర్లో పాకిస్తాన్కి వెళ్తున్నాను. వాను మన ఆర్మీ. సూర్య, యూ లుక్ లైక్ $1 million. అంతేనా? నేను అంతకంటే ఇవ్వలేను. ఇక్కడ నాతో ఉండడం కుదరదు తెలుసుగా. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. నో డోంట్ టేక్ ద ట్రబుల్. నేను హోటల్లోనే ఉంటాను. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇలా మగాళ్ళ బిహేవ్ చేయకు ప్రియా. నీకు సూట్ అవ్వదు. అందంగా ఒక ఆడపిల్లలా ఉన్నావు కదా, అలాగే ఉండు. వాట్స్ ద పాయింట్? ఎస్ ఆర్ నో సూర్య. నాకు నీ నుంచి ఇప్పుడు ఒక సమాధానం కావాలి. అమ్మ నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. పెళ్ళంటే నీతోనే అని చెప్పాను. అస్సలు ఒప్పుకోవట్లేదు. ద హిందూ క్రిస్టియన్ యాంగిల్. ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ముందు నీ మనసులో నేను ఉన్నానో లేనో తెలుసుకుందామని వచ్చాను. I'll be outside. ఏమైనా కావాలంటే just call me. How dare you? What sort of a guy are you? అవును, నీ భుజం మీద తలవాల్చాలి, నిన్ను కౌగిలించుకోవాలి. I want to kiss you. I want you to kiss me. నాకు ఇవన్నీ కావాలి. ప్రేమ లేకపోతే పోనీ, అట్లీస్ట్ నేను నీకు నచ్చుండాలి. కానీ నువ్వేమీ చెప్పలేదే సూర్య. 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను నేను. నువ్వేమీ చెప్పలేదే. నన్ను ముట్టుకునే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు నచ్చానని చెప్తావా? నువ్వు చూపించే జాలి నాకు అక్కర్లేదు. జీవితంతో ఒంటరిగా ఉండిపోతాను. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నాకేంటి? నువ్వు ఈరోజు అకాడమీలకు నడిచొచ్చావు కదా, ఆ నిమిషం నేను చూడగానే ఒక విషయం రియలైజ్ అయ్యాను. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానని. నువ్వు సారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు, నిజంగానే. I realized I missed you so much. I was very happy to see you. Yeah. మేఘ్నా ఇప్పుడు లేదు ప్రియా. తన జ్ఞాపకాలు ఉన్నాయి, అవి నాకు కావాలి. వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు. సంవత్సరం నుంచి నువ్వే ప్రియా.
నీతో మాట్లాడాలి, నీ గొంతు వినాలి అనుకుంటాను. ఏదో ఆపుతుంది. నువ్వు నమ్మవేమో అనుకుంటాను, వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్. నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వు కాదంటావు. ఇటు నుంచిటే వెళ్ళిపోదాంలే ఎక్కడికైనా అని వచ్చాను. కానీ ఇలా సరే పెళ్లి చేసుకుందాం అంటావని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యు. Are you sure?